संसेवितचरणं भूतादि संसेवितचरणं भूतादि संसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं प्रणवस्वरूप वक्रतुण्डं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निटिलचन्द्रम्बुजपाशरिज्जापूरं कलुषविदूरं भूताकारं हराणि गुरुपादापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं సార్ ఒక్కసారి స్నాప్ అది పట్టుకోండి సార్ ఒక స్నాప్ సార్ 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 ఓకే రికార్డింగ్ ఇటు ఇటువైపు కొంచెం జరగండి సార్ సెంటర్ సార్ రండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆర్కే ఈవెంట్స్ అధినేత రామకృష్ణ గారి మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సాధన కోసం ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ కమిటీ మెంబర్, మాకు ఆప్తులు తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు దిలీప్ గారు, పాలపర్తి శ్రీనివాస్ గారు, యార్లగడ్డ సుస్వరాల పల్లకి అధినేత మా యార్లగడ్డ లక్ష్మీ ప్రసన్న గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పార్ట్నర్ సుబ్రహ్మణ్యం గారు, సౌండ్ సిస్టమ్ వేణు గారు, అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఏకగళంతో 13 గంటల పాటు మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ కోసం పూనుకొని ఒక అద్భుతమైన కార్యక్రమానికి రామకృష్ణ గారు శ్రీకారం చుట్టారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పాడటం అంటే అది కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సింగిల్గా ఒక మనిషి 13 గంటలు పాడటం అంటే అంత ఈజీ విషయం కాదు. అది ఆయన తపనకి, ఆయన ఆలోచన ధోరణికి చాలా అభినందనీయం. ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించి ప్రోగ్రాము ఎక్కడ ఆటంకం లేకుండా నిర్విరామంగా వెళ్ళాలని వినాయక స్వామిని ప్రార్థిస్తూ, గణేశుడిని ప్రోగ్రాం సక్సెస్ కావాలి, మరిన్ని రికార్డ్స్ కూడా రామకృష్ణ గారు సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి, రాయంప్రసాద్ గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ఆర్కే ఈవెంట్స్ అధినేత రామకృష్ణారావు గారు ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. వారికి మేము ఆగస్టు 10వ తారీఖునే ఈ కార్యక్రమం ఈవెంట్ చేయటానికి రికార్డు కోసం మేము పర్మిషన్ లెటర్ ఇచ్చాము. ఆ లెటర్ని ఆధారం చేసుకొని ఇవాళ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు 13 గంటల పాటు నిర్విరామంగా సినీ గీతాలు పాడాలని చెప్పి వారు తలంపు. ఈ అప్రూవల్ లెటర్ని, పర్మిషన్ లెటర్ని వారికి నేను అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు జరగబోయేటటువంటి ఆర్కే ఈవెంట్స్ తరపున మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సాధన కోసం నేను చేస్తున్నటువంటి ఈ సాధనకి విచ్చేసినటువంటి జాస్తి వీరాంజనేయులు గారికి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి, దిలీప్ లక్ష్మి గారికి, మరియు మా కొలీగ్ పాలపర్తి శ్రీనివాసరావు గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి. సో ఇది దిగ్విజయంగా నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. ఈరోజు మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సాధించేటువంటి మా స్నేహితుడు తమ్మిశెట్టి రామకృష్ణారావుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి వరల్డ్ రికార్డ్స్ మరెన్నో సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే. ఈ సినిమా నుంచి శ్రీచక్ర శుభనివాస. హలో శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస
శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస కలవాడినని సిరి కలవాడినని మగ సిరి కలవాడినని మనసు పద్మావతికిచ్చి మనువు మహాలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు పెళ్లి పుస్తకం ఈ సినిమా నుంచి శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన. సన్ని కళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన. సన్ని కళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని. మసకేయని పున్నమిలా మనకి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు
శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఇక్కడే చిత్రం హై భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం హై భళారే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమతమౌ మామదిలు మదనుడు సందడి చేయుట చిత్రం హై భళారే విచిత్రం. ఇంతటి మహారాజైన ఇంతటి మహారాజైన ఇప్పుడు ఈ కాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం హై భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం బింబాదర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు బింబాదర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు ఇన్నాళ్ళుగా మయునే మేమెరుగకపోవటమే చిత్రం హై భళారే విచిత్రం. వాళ్ళు పెరుగని వాడవని వాళ్ళ పెరుగని వాడనని పలుకని రసికమణి తొలిసారి ఇన్ని కలలు కురివించు ఎన్నిలోని చిత్రం అయ్యారే విచిత్రం భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం. తర్వాత రజనీ గారు మావి చిగురు తినగా మావి చిగురు తినగానే కోవిల పలికేనా మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా. తిమ్మెరతో తారాటల తుమ్మెదతో సయ్యాటల తెమ్మెదతో తారాటల తుమ్మెదతో సయ్యాటల తారాటల సయ్యాటల సయ్యాటల తారాటల వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు పింకాలు పిడియాలు పొంగాలు తోడములు ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో పలకరింతలో పులకరింతలో పలకరింతలో పులకరింతలో ఏమో ఏమోనో గాని కదా మన కదా మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా. ఇక్కడే ఉండండి మేడం. దేవుడు చేసిన మనిషి. అబ్బో దూర వయసు చిన్నది లాలా భలే జోరుగున్నది లారా దీని కసాదియా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారా భలే జోరుగున్నది లారా దీని కసాదియా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారా ఆహా ఒళ్ళు ఎలా ఉంది ఒలా ఒళ్ళు జల్లుమంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే ఒళ్ళు జల్లుమంటుంది నిన్ను చూస్తే ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే ఒక్కటిస్తే గోబగుయి అంటది ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసుకో ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో అబ్బో దూర వయసు చిన్నది లారా భలే జోరుగున్నది లారా దీని కసాదియా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారా ఆహా ఓహో ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే చెంప చెల్లుమంటుంది హద్దు మీరితే ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే చెంప చెల్లుమంటుంది హద్దు మీరితే ఆహా అలాగా అలాగిలాగనుకోకు అందరిలా నన్ను చెడమడ పేలవో చిరిగేస్తా చూడు అబ్బో దూర వయసు చిన్నది లారా భలే జోరుగున్నది లారా దీని కసాదియా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లారా ఆహా మల్లేశ్వరి గారు. సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని
సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని తుర్రుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది ఉరిమురిమి చూసావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిగి జిం జింజిగి జిం జింజిగి జిం జింజిగి జిం సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని కొల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే నన్నల్లరి పెడితే వెల్లువ గోదారిలా కమ్మేస్తాను నిన్ను కమ్మేస్తాను గోదారి పొంగల్లే నా మీదకి ఉరికొస్తే గోదారి పొంగల్లే నా మీదకి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను జింజిగి జిం జింజిగి జిం జింజిగి జిం జింజిగి జిం సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని కొమ్మ మీద చిలకమ్మకు కులుకే అందం ఈ కోనసీమ బుల్లెమ్మకు అలకే అందం గుడిలోని గోరింకకు చాటు సరసం అందం గుడిలోని గోరింకకు చాటు సరసం అందం ఈ గుంటూరు పిల్లగానికి నాటు సరసం అందం జింజిగి 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 సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని పూతరేకుల తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది కోడగిత్త పొగరంతా నీ కొంటె వయసులో ఉంది కోడగిత్త పొగరంతా నీ కొంటె వయసులో ఉంది అందుకేనేమో తుర్రుమని నీ నెల్లాలంటే తూర్పు దిక్కు ఆపేసింది ఉరిమురిమి చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిగి జింగి జింజిగి 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 సిన్ని ఓ సిన్ని 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 నీ సన్నజాజుల సిన్ని నీ వన్నెగాజుల సిన్ని పున్నమి చంద్రునిలోని నీ సిన్ని వెన్నెలై విరబోస్తుంది సిన్ని సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వనెగాజుల సిన్ని ఓహో ఉంచమంటారు సార్ మావ కూతురా నీతో మాటున్నది పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది మావ కూతురా మగల మారి బావయ్య రభస చెయ్యకు పగలు రాత్రి లేకుండా దారి కాయకు నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు చేయకు నా పరువు తీయకు వగల మారి బావయ్య యాతమిక్కుదామన్న నీవూసే అరక దున్నుతూ ఉన్న ఆద్యాసే
యాతమెక్కుదామన్న నీవూసే అరక దున్నుతూ ఉన్న ఆద్యాసే పూలు ముడవబోతున్నా నీవూసి నీ చల్ల చిలకబోతున్నా ధ్యాసి మామ కూతురా నీతో మాటున్నది పడుసు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది మామ కూతురా పగలంతా కోరికతో తెలవారే రేయేమో పగటి కలలు సరిపోయే పగలంతా కోరికతో తెలవారే రేయేమో పగటి కలలు సరిపోయే వలపేమో నీ చెంతకు తరిమింది పాడు సిగ్గేమో పగ్గమేసి నాగింది మామ కూతురా నీతో మాటున్నది పడుసు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది మామ కూతురా ఓ ఏ, ఓ. తర్వాత పాట హలో. తొలివలపే తొలివలపే తీయనిది తీయనిది మదిలో ఎన్నడు మాయనిది తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది నీ కొరకే దాచినది వేరెవరో దోచనిది తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది పొగరు సొగసు గల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది పొగరు సొగసు గల చిన్నది బిగి కౌగిలిలో ఒదిగున్నది ఈ విసురు ఎక్కడిది నీ జతలోనే నేర్చినది తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది కనులు కలలు కలబోయని
హృదయం నిలవాలి మన కోసం. తొలివలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది. విజయలక్ష్మి గారు రావాలి. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాత్రి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాత్రి కలలలోన నీవు రేపిన అలదడి చెప్పనా రాజా. తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు, చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు, చూపులలో చలి చురచురలు, ఆశలు తీరని విరవిరలు, అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా, ఆ, చెప్పనా, ఆ. చెప్పనా. జాబిలితో చెప్పనా, జామురాత్రి కలలలోన నీవు రేపిన అలదడి చెప్పనా రాజా. గొంతులు దాటిన గుండెలో కోయిల పాడని గీతాలు, సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు, కౌగిట కాముని పున్నములు, వెన్నెల వీణల సరిగమలు, తీరంతానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా, చెప్పనా, చెప్పనా. జాబిలితో చెప్పనా, జామురాత్రి కలలలోన నీవు రేపిన అలదడి చెప్పనా రాజా. జాబిలితో చెప్పనా, జామురాత్రి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా, రాజా, రోజా, రాజా, రోజా. రాజా. థ్యాంక్ యూ. నీళ్ళ బంగారంగాను నా వళ్ళ సింగారంగాను, జోరు మీద వెళ్ళావు జోడ కడతావా, మోజు మీద సన్నజాజి పూలు పెడతావా. నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను, పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా, మురిపాల మీగడంతా తోడు పెడతావా.
బంగారు కొండ మీద శృంగార కోటలోనా చిలకుంది తెమ్మంటావా, చిలకుంది తెమ్మంటావా. ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట, హారాలకి అగ్రహారాలు రాసిస్తా. అందాలవని ఉంది నువ్వు చూసుకో, నీ కండాకు పని ఉంటే నన్ను చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. వజ్రాల వాడరానా, వైఢూర్యమంటే నన్ను వాటేయవద్దంటావా, వాటేయవద్దంటావా. వరహాల పందిట్లు విరహాలు నికేల, రతనాల ముంగిట్లు రాగాలు తీయల. మేలైన సరుకుంది మేలమాడుకో, ఓ గీటు రాయి మీద దాన్ని గీసి చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. జోరు మీద వెళ్ళావు జోడు కడతావా, మురిపాల మీగడంత తోడి పెడతావా. తర్వాత పాట రజనీ గారు. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకే మరుగులు, ఆశల చిత్తానికి అలవోకలు. కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే. చీమంతులు మందయానమునకేలే మట్టెల మోతలు, మందయానమునకేలే మట్టెల మోతలు. గంధమేలే పైకమ్మని నీ మేనికి, మూసిన ముత్యాలకే మరుగులు, ఆశల చిత్తానికి అలవోకలు. ముదములు నీ అత్తపు చెక్కిలికేలి, అరవిది ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే. ఒద్దిక కూటమికేలే ఊర్పులు, నీకు అద్దమేలే తిరువెంకటాద్రీసుగూడి. మూసిన ముత్యాలకేలే మొరగులు,
ఆశల చిత్తానికేలే అలవోకలు. ఈ దుర్గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది. ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మ్రోగింది. ఆహాహా లలలలా పడిసిన కొద్ది బిగిసిన రైక మిడిసి మిడిసి పడుతుంటే, ఓ నిన్నొడిసి ఒడిసి పడుతుంటే, తడిసే వగలు రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే, నా కలలు నిదురులేస్తుంటే, నీ కలలు గెలలు వేస్తుంటే, ఈ దుర్గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది. ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మ్రోగింది. లలలలా హే 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 హే. కిన్న కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతూ ఉంటే, నా పెదవులెర్రబడుతుంటే, పడచు సొగసులే ఇంద్రధనుస్సులో ఏడు రంగులవుతుంటే, నా పైట పొంగులవుతుంటే, నీ హొయలు లయలు వేస్తుంటే, ఈ దుర్గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది. ఆ, ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మోగింది. హహహహా హహహహా ఓ లలలలా. తర్వాత పాట మల్లీశ్వర్ గారు. ఓహో ఓ జవరాల నా సుమబాల మదిలో మ్రోగిన మంజుల వీణ, మదిలో మ్రోగిన మంజుల వీణ. ఓ నెల రాజా వెన్నెల రాజా ఎదలో దాగిన ఓ వల రాజనా ఎదలో దాగిన ఓ వల రాజా. నీ సరి నీవే నా చెలి రావే, ఈ జగమేలనే నీ మది చాలుని
నీ సరి నీవే నా చెలిరావే ఈ జగమేలనే నీ మది చాలునే విరిసిన ఈ వనమే స్వాగతమీయగా విరిసిన ఈ వనమే స్వాగతమీయగా జీవన జ్యోతినై నీ జత చీరనా జీవన జ్యోతినై నీ జత చీరనా ఓహో ఓ జవరాల నా సుమబాల ఎదలో దాగిన ఓ వనరాజనా ఎదలో దాగిన ఓ వనరాజా తారకలన్నీ నీవెననీయగా మనసే హాయిగా ఊయలలుగనే తారకలన్నీ నీవెననీయగా మనసే హాయిగా ఊయలలుగనే శుభమని పూలతోనే హారతనీయగా ఆ శుభమని పూలతోనే హారతనీయగా కోయిల పాడనే మంగళ గీతిక కోయిల పాడనే మంగళ గీతిక ఓ నెల రాజా వెన్నెల రాజా మదిలో మ్రోగిన మంజుల వీణనా మదిలో మ్రోగిన మంజుల వీణ తర్వాత పాట కొండవీటి రాజా చిత్రం నుంచి నా కోక బాగుందా హై 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 నా రైక బాగుందా హై 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 నా కోక బాగుందా నా రైక బాగుందా కోక రైక కలిసిన వంటి సోక బాగుందా నీ కోక నచ్చింది హొయ్ 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 నీ రైక నచ్చింది హా 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 నీ కోక నచ్చింది నీ రైక నచ్చింది కోక రైక కలవని చోట సోకు నచ్చింది నా కోక బాగుందా నా రైక బాగుందా చెయ్యేస్తే చెదిరే కోక కన్నేస్తే బిగిసే రేఖ నా పైన ఏమవుతుందో అంటుకోక నీ సోకే నెయ్యని కోక నీ సిగ్గే తొడగని రైక ముద్దంటూ మూటలు కట్టి దాచుకోక ఈ ప్రేమ తందనాలలో ఈ జంట బంధనాలలో చుట్టాలై చూపు చూపు చుక్కాడే రేపు మాపు మా పట్ల మామిడి పిందె ఇవ్వమాక దరిడారిడాడా లలలాలలాలలా. కోకారైక కలవని చోట సోకు నచ్చింది ఇరుకుల్లో నీ వయ్యారం
నడకల్లో జడకోలాటం చానలి ఆరాటాలు పెంచుకోక కళ్ళల్లో కసిగుబలాటం కవ్వించి నీ జనకాటం ఈ చాటు పేరట్టాలు ఆడుకోక నీ తీపి సోయగాలలో నీదంటూ కానిదేమిటో వాటేస్తా ఒళ్ళు ఒళ్ళు వేసేస్తా మూడు ముళ్ళు కౌగిట్లో గుప్పెడు మనసు గుంజుకుంటా నా కోక బాగుందా హై 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 నా రైక బాగుందా హై 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 నా కోక బాగుందా నా రైక బాగుందా కోక రైక కలిసిన వంటి సోకు బాగుందా నీ కోక నచ్చింది హై 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 నీ రైక నచ్చింది హై 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 నీ కోక నచ్చింది నీ రైక నచ్చింది కోక రైక కలవని చోట సోకు నచ్చింది తర్వాత పాట గల్లు గల్లు గజ్జె కట్టన శుభలగ్నం చిత్రం నుంచి. అంటే ఏది ఎవరు పాడాలంటే అదిగో మైక్ తీసి ఓకే గ్రీన్ ఏం పాడినా గల్లు గల్లు గజ్జ కట్టనా నీ గుండెలో నా ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి నా మాటకి నే తందానా ఓ గల్లు గల్లు గజ్జ కట్టవా నా గుండెలో నా ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు తట్టనా నా ప్రేమనంత పాట కట్టనా చీకటంతా చీర చేసి సిగ్గు తెరలు అడ్డు తీసి చీకటంతా చీర తీసి చిక్కు తెరలు అడ్డు తీసి కామరాజు కథలు చెప్తారా వెన్నెలంతా వేడి చేసి కౌగిలింత కాళ్ళు దూసి కథలు మంచి దాకా చేర్చవా రారమ్మన ఇద్దరు పిలువ ఎవరికి ఇవ్వను కౌగిలి చలువ మనలో మనము ఒకటై కలువ 1/3 ఇక ముచ్చట విలువ గల్లు గల్లు గజ్జ కట్టనా నీ గుండెలో నా ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత పాట కట్టనా
ఇద్దరి భార్యల కాపురమంత ఇంతేనంట తప్పదు తంట యుగమే క్షణము యువతుల చెంత క్షణమే యుగము సవతుల సంత గల్లు గల్లు గజ్జ కట్టనా నీ గుండెలో నాట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి నీ మాటకి నీ తందానా ఓ గల్లు గల్లు గజ్జ కట్టవా నా గుండెలో నా ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత పాట కట్టనా మీరే మల్లీశ్వరి గారితో పంట చేలో పాలకంకి నవ్వింది 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి. పంట చేలు పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది శివగంగ తిరణాలలో నిలవంక తానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్ళతో గురవంక గుడి గంట కొట్టాలా నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలు పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్ళతో మా ఇల్లు వాకిళ్ళు నిండాలా నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మళ్ళీ చూపే పొద్దు పొడుపు కావాలా మల్లె చూపే పొద్దు పొడుపై పోవాలా ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మ
దిలీప్ గారు స్నాప్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆర్కే ఈవెంట్స్ అధినేత తమ్మిశెట్టి రామకృష్ణ గారు ఇప్పటికి సక్సెస్ఫుల్గా 8 o'clock స్టార్ట్ చేశారు. మిరాకిల్ రికార్డ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ 16 పాటలు పాడారు ఇప్పటి వరకు. చాలా అద్భుతం సార్, ఎక్సలెంట్గా పాడారు. కంటిన్యూగా డెడికేటెడ్గా చాలా బాగా వచ్చినాయి అన్ని పాటలు కూడా. సో మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకోవాలి. టైం ప్రకారం బ్రేకు ఏదన్నా ఉంటే కనుక అది కూడా మీరు అవైల్ చేసుకోవాలి. ఎందుకంటే మన గోల్ ఇంపార్టెంట్. 13 hours ఇంకా 12 hours ఉంది. మన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఒక 2 hours తర్వాత చేంజ్ అయిపోతుంది, తర్వాత ఇంకో 3 hours తర్వాత మళ్ళీ చేంజ్ అవుద్ది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ కొద్దిగా తగ్గినా పర్లేదు. యాక్చువల్గా 10 చాలు. యాక్చువల్గా ఇక్కడ సాంగ్స్ కౌంట్ కాదు, అవర్స్ కౌంట్. మీరు ఇప్పటికే 16 songs, యాక్చువల్గా 10 songs సరిపోతాయి. అంటే 6 songs లెవెల్స్ ఎక్కువ పాడారు మీరు. అండ్ ఇంకో గంటకు సరిపడా ఒక అరగంట ఎక్స్ట్రా కూడా వెళ్ళిపోయారు మీరు. అట్లా వెళ్తే ఏమవుద్దంటే సార్, ఎనర్జీ లెవెల్స్ అనేది మీకు చాలా ఇబ్బంది జరిగిద్ది. అది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా మీ వరల్డ్ రికార్డు కొట్టి తీరాలా. కాబట్టి ఆ భగవంతుడిని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 hour కంప్లీట్ అయిందండి. మనం ఇక్కడ రామకృష్ణ గారికి మేము ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ అవర్స్ కోసమే ఇచ్చాం పర్మిషన్, నంబర్ ఆఫ్ సాంగ్స్ కాదు. ఇది 100 పాడారా 150 పాడారా అనేది మాకు సంబంధం లేదు. 13 గంటలు కంటిన్యూగా నిలబడి పాడటం అనేటువంటిదే ఇక్కడ ఈవెంట్. అందువల్ల గతంలో కూడా మీకు తెలుసు, సత్రంలో ఒక రికార్డు ఇచ్చాం మనం, మిరకిల్. అప్పుడు 11 songs వచ్చినాయి గంటకి లెక్క. ఇప్పుడు 5 పాటలు ఎక్కువ పాడినట్టు. ఇంకొకటి ఏంటంటే ప్రతి గంటకి 5 నిమిషాలు రెస్ట్ ఉంటుంది. 1 hour అయిపోగానే మీరు నిర్వాహకులు రామకృష్ణ గారికి గ్యాప్ ఇవ్వాలి. 1 నిమిషం అటు ఇటు కరెక్ట్గా కట్ చేసినట్టుగా అవ్వకపోయినా 5 నిమిషాలు 6 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఆ 5 నిమిషాల్లో తను ఏదన్నా వాటర్ తీసుకోవటం కానీ, ఆ దగ్గు రాకుండా ఏదన్నా ఇవన్నీ చూడాలి. మజ్జిగ కానీ లేకపోతే టిఫిన్ కానీ. మరి ఇందాక జాస్టి గారు అడిగారు లంచ్ సంగతి ఏంటనేది. లంచ్ కూడా దీంట్లోనే. ఇక్కడ రికార్డు అనేటప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ రికార్డులో 5 గంటలు కంటిన్యూగా పాడారనుకోండి, 5 25 నిమిషాలు టైం ఇస్తాం. అందుకనే దీని రికార్డ్ అంది. మామూలుగా రికార్డ్ అని అన్నాం మనం. 13 hours కంటిన్యూగా నా దగ్గర రికార్డు ఉంది. గతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాడారు అనేటువంటిది మధ్యలో అవర్లీ గంటకి గ్యాప్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. రెండోది, గతంలో మనం వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు ఆల్రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని పర్మిషన్ అడిగి మనం చాలా కరస్పాండెన్స్ చేశాము. అది మామూలుగా అయితే అది కాదు పద్ధతి. ఇప్పుడు మనం చేస్తున్నదే 100% కరెక్ట్ ప్రొసీజర్ ఇది. మీరు అక్కడ చూడండి, బోర్డు కూడా పెట్టాం. ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎన్ని గంటలు కంప్లీట్ అయింది, ఎన్ని పాటలు పాడారని ఆ బోర్డు కూడా నేను ఫోటో తీసి వాళ్ళకి పంపించేశాను. ఆల్రెడీ 8కి స్టార్ట్ చేసామని పంపించాను. చీఫ్ గెస్ట్ అని చెప్పి వాడి వివరాలన్నీ పంపించాము. అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ మనం పంపిస్తూనే ఉన్నాం. కాకపోతే మెయిన్ గంటకు ఒకసారి ఆయనకి రెస్ట్ ఇవ్వాలి. రెండోది అతి ముఖ్యమైనది నేను ముందే చెప్పా, నంబర్ ఆఫ్ సాంగ్స్ కాదు. టోటల్గా 100 పాడినేవ్వండి, మాకు సంబంధం లేదు. 13 గంటలు నిలబడ్డా లేదా అది నాకు కావాలి. అందుకని పాటకి అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా కాస్త గ్యాప్ ఇవ్వండి. గతంలో కూడా ఆ పొరపాటు చేశాం సత్రంలో. పాట అవ్వంగానే వెంటనే వచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఇచ్చేవాడికి బాగానే ఉంటుంది, పాడేవాడికి తెలుస్తుంది ఆ బాధ. ఆ తర్వాత 5-6 నెలల పాటు వాయిస్ లేదు, పోయింది అక్కడ. మనం గమనించాం. 5-6 నెలల పాటు అసలు వాయిస్ సరిగ్గా లేదు. మామూలు విషయం కాదు. వోకల్ కార్డ్స్ అంటాం, మీ సింగర్స్ ఎక్కువ తెలుసు. మన హార్మోనియంలో ఎలా ఉంటాయో అలా రీడ్స్ అంటారు దానిలో, ఇక్కడ వోకల్ కార్డ్స్ అంటారు. చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది ఉత్సాహంగా. మీకు 1 hour పెరిగే కొద్దీ గొంతులో తేడా వస్తుంది, బాడీలో తేడా వస్తుంది. అందుకని ఇది నేను తనకు చెప్పాను, బిగినింగ్ నుంచే కంట్రోల్ చేసుకుంటూ రావాలి. చివరిలో మనం ఫెయిల్ అవ్వకుండా ఉంటాం. అది నేను ఉంటాను, ఇబ్బంది ఏమీ లేదు.
నేను మరలా బయటికి వెళ్ళి మెయిల్ చేసుకోవాలి, కరస్పాండ్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి లేడీ సింగర్స్ కూడా ఇందాక మనం పాడాం. తను సింగిల్గా ఉన్నప్పుడు ఫోటోలే మనం వాళ్ళకి పంపించాం. యాక్చువల్గా తన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండటానికి సపోర్టింగ్గా లేడీ సింగర్స్ని పెట్టాం ఇక్కడ. యాక్చువల్గా సోలో ఈవెంట్ ఇది. దిస్ ఈజ్ సోలో ఈవెంట్. మేము పర్మిషన్ ఇచ్చింది కూడా అందుకనే సౌండ్ సిస్టమ్ కూడా కొంచెం వాల్యూమ్ తగ్గిస్తే మనకు తెలియదండి. బ్రెయిన్ తీసుకుంటుంది, ఆ సౌండ్ని బ్రెయిన్ తీసుకుంటే ఆయనకి తెలియదు. తనేమో పాడాలనిపిస్తుంది, రికార్డు చేయాలనిపిస్తుంది, కానీ లోపల తేడా వస్తుంది. గ్యాప్ ఇవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. నేను కంప్లీట్గా కోఆపరేటివ్గానే ఉంటా, మీకేమి ఇబ్బంది లేదు. తన ఎనర్జీని డ్యామేజ్ చేయకుండా చేయటమే నా యొక్క ఇంతసేపు నేను చెప్పింది. అది తన ఎనర్జీ లెవెల్ తగ్గకూడదు. 13 గంటలు నిలబడాలి అంతే. 16 పాటలు, ఇప్పటికి 5 పాటలు ఎక్కువ పాడారు మీరు. గంటకి 11 చాలు. 10 తీసుకోండి, గంటకి 10 పక్కన మధ్యలో గ్యాప్ ఇచ్చుకోండి. ఇప్పుడు మీరు ఏమైనా తాగుతారా? ఏమైనా తాగుతారా అంటే కొద్దిగా ఇంటి నుంచి అయినా చెప్పి సార్, కొద్దిగా ఏదైనా సూప్స్ లాంటివి మంచి కోకోనట్ వాటర్ ఒక్కసారే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే జలుబు అది వస్తుంది. సూప్స్ బెటర్. ఏదైనా ఎనీ సూప్ హోటల్లో చెప్పినా తెస్తారు. సూప్ హాట్ అండ్ సూర్ సూప్ ఒకటి, వెజ్ కార్న్ సూప్ ఒకటి, అట్లా 2 hours 2 hours సూప్ పెట్టుకుంటే ఏమవుద్దంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అది మెయింటైన్ చేయండి. 8కి వస్తారు వీరాంజనేయులు గారు. 8 to 9 అనేది కీలకమైనటువంటి అవరు. మనకి ఇక్కడ గ్యాదరింగ్ కూడా 7 తర్వాత ఎక్కువ గ్యాదరింగ్ వస్తుంది. ఇక్కడ బయట చర్చలు జరుగుతూ ఉన్నాయి, 8 తర్వాత వస్తారు. అందువల్ల హలో, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్